Praise the Lord. Greetings in the name of the Lord. Today is God's word, Matthew chapter 5 and verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. Here the word of God says, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. సో యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అన్ని విషయాల్లో మీరు పర్ఫెక్ట్, పరిపూర్ణులు అవ్వాలని దేవుడు ఇక్కడ యేసుప్రభు వారే స్వయంగా మీ పరలోకపు తండ్రి ఆయన ఏమై ఉన్నాడంట? పరిపూర్ణుడై ఉన్నాడు. అంటే ఆయనకు ఏదైనా తక్కువ అయిందా? ఆయనకు ఏదైనా నాకు ఈరోజు కొంచెం పీస్ తక్కువైంది, ఈరోజు కొంచెం నాకు టెన్షన్ ఉంది అని ఎప్పుడైనా ఆయన అన్నాడా? అంటే పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడో, అదేవిధంగా మనం కూడా అన్ని రంగాల్లో పరిపూర్ణులై ఉండాలని యేసుప్రభు వారు ఇక్కడ మనతో మాట్లాడుచున్నారు. లెట్ us pray. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, అవును ప్రభువా, మేము నీ యొక్క పరిపూర్ణతను పొందుకునే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. అవునయ్యా, పౌలు అన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ ఇస్ స్ట్రెంగ్థెన్ మీ. అంటే దేవుని సామర్థ్యాన్ని నేను పొందుకొని సమస్తము నేను చేయగలను. అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ పరిపూర్ణతలోకి నేను తీసుకురాగలను ఆయన సామర్థ్యం ద్వారా. ప్రభా, నీ సామర్థ్యాన్ని మాకు దయచేయండి, నీ యొక్క శక్తిని దయచేయండి, పరలోక సామర్థ్యం మాకు దయచేయండి. హెవెన్లీ హోలీ స్పిరిట్ విల్ ఫిల్ us విత్ ద స్ట్రెంగ్త్. అన్ని రంగాల్లో మేము పరిపూర్ణం అవుటకు పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. అవును, ఇంకా మేము అనారోగ్యంలో ఉన్నారేమో, ఇంకా వ్యాధిలో ఉన్నారేమో, ఇంకా అప్పులో ఉన్నారేమో, ఇంకా రెంట్ హౌస్లోనే ఉన్నారేమో. అయితే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిపూర్ణతలోకి నడిపించే ఆత్మను ఈరోజు మనం పొందుకొని ఆయన పరిపూర్ణత కొరకు ఆయన ప్రార్థించినట్లయితే హీ విల్ ఆల్సో బీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఏరియాస్. మనము కూడా ప్రతి విషయంలో పరిపూర్ణమై ఉంటామని దేవుడు ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. బ్లెస్ హూఎవర్ వాచింగ్, ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నీ పరిపూర్ణతలోకి వారిని నడిపించండి, నీ సామర్థ్యంతో వారిని నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.